విరాగి, వైరాగ్యం కూడా కాదు విరాగి. ఎందుకయ్యా అంటే పాపం కోరుకున్నాడు, పవర్ రాలేదు. వచ్చే రోజు నోట్లో ముద్దన్న రోజునేమో దాని వాల్యూ తెలియలేదు. ఇంకా ఇంకా నేను పెద్దోడిని అనుకున్నాడు. 2004లో ప్రధానమంత్రి ఆయన అవడానికి ఎవడాపాడు? ఆయన బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితుల మధ్యలో తను నడపలేడని వాళ్ళ అమ్మ అనుకో. ఎందుకని అప్పుడు బీజేపీ కంటే 7 ఎంపీ సీట్లు మాత్రం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ 2004 కూటమి ప్రభుత్వంగా అప్పుడు వచ్చింది యూపీ. అలా అందులో ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలు కొన్ని వచ్చి యూపీఏలో మద్దతు ఇచ్చినాయి. అది కూడా ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి నేను వద్దు 7 సీట్లు నాకు తగ్గాక చేయడం కరెక్ట్ కాదు, 2% ఓట్లు తగ్గాక చేయడం కరెక్ట్ కాదని ఆయన అంతటా ఆయన వదులుకోబట్టి. లేకపోతే అప్పుడు ఇందులో ఉన్నోళ్ళు అటు వెళ్ళి ఆయనకి మద్దతు ఇస్తానికి ఒప్పుకున్నారు. ఆయన వద్దన్నాడు, మనం అట్లా కాదు సంస్కారం కాదు, అది ఆయన సంస్కారం. ఈయనకి ఆ సంస్కారం ఏం లేదు కాబట్టి తీసుకున్నారు, పార్టీ నడిచింది, బానే ఉంది. ఆ రోజునేంటి ఇతనికి గనక ఇస్తే అట్లాంటి సంకీర్ణంలో ఒత్తిళ్ళు ఎట్టుంటాయో ఆయన చూశాడు కదా. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాడి మీద జయలలిత ఎట్లాగా ఒత్తిడి చేసింది, చంద్రబాబు ఎట్లా ఒత్తిడి చేశాడు, ఇవన్నీ చూసింది కదా ఆవిడ. కాబట్టి అవన్నీ నా కొడుకు అయితే తట్టుకోలేడు, నేను వెనక నుంచి నడిపిస్తాను, నేను డైరెక్ట్ ప్రధానమంత్రి అవుతానికి కుదరదు కాబట్టి వెనక నుంచి నడిపించేటటువంటి పని అయితే గనక నా కొడుక్కి ఎక్స్పీరియన్స్ నేర్పుదామని మన్మోహన్ సింగ్ అనే ఒక డమ్మీని తీసుకొచ్చి ముందు పెట్టాడు. కథ నడిపింది అంత ఎవరు? సోనియా గాంధీ. ఆ రాజస్వం ఆస్వాదించినోడు ఎవడు? రాహుల్ గాంధీ. ఆ రాజసాన్నంతా అనుభవించినోడు ఇతను. రాజమాతగా ప్రపంచం ఇప్పుడు చైనా అధ్యక్షుడి దగ్గరికి మన్మోహన్ సింగ్ పక్క నుంచి ఉంటాడు, ఈవిడెళ్ళి షేక్ అయినది ఈవిడను రాహుల్ గాంధీ. ఎవడు విదేశీ ప్రముఖులు వచ్చినా సరే వీళ్ళని గెలవాలి, మన్మోహన్ సింగ్ అదేదో మన ఆఫీస్ అసిస్టెంట్ టైప్ ఇట్ట పరిచయం చేస్తారన్నమాట. అట్టా బిహేవ్ చేసింది ఎవరు? అహంకారంతో బిహేవ్ చేసింది ఎవరు? వీళ్ళు. అయిపోయింది. 2009లోకి వచ్చేటప్పటికి వాస్తవంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అందామా లేకపోతే అప్పుడు జరిగిన ఆర్థిక విషయాలు అందామా, 200 సీట్లు దాటింది కాంగ్రెస్ పార్టీ, మంచి విజయం సాది. కాంగ్రెస్ కి ఆంధ్రాలో వచ్చిన ఇంపాక్ట్ ఉపయోగపడింది, 35 సీట్ల దాకా వచ్చి కొట్టుకొచ్చింది. దాని ఇంపాక్ట్ తో ఏమైంది, మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఛాన్స్ వచ్చింది. వచ్చేటప్పటికి ఆ టైంలో ఏం చేసింది, ఈయనకి అవకాశం ఉంది. ఈయనేంటి, ఇది నా పరిపాలన అంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అనుకోలే, నా పరిపాలన అని ఫీల్ అయ్యాడు. అనుకున్నటువంటి వాడు అందుకని మన్మోహన్ ని మనం ఈ ట్రిప్ కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ట్రిప్ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వస్తే 200